ఏ రాంబాబు రాంబాబుని పిలువురు. ఏంది లేడు కాదు, ఎవరు తీసుకుపోయారు మామని రిగ్గుకు? ఆ రిగ్గుకు ఎవరు తీసుకుపోయారు? పనిలేనైనా మనిషికి ఎన్నిసార్లు తీసుకుపోయినా? 2 సార్లు తీసుకుపోయినా. ఆయన జీతం ఎంత? 30,000. కొంచెం ఇను 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 నేను చెప్పేది ఇను, కొంచెం ఇను ఇను. ఆయన నీకు 30,000 ఇచ్చిండా జీతం? మామ ఇయ్యలేదా? 30,000 జీతగాన్ని మా బిడ్డ ఉన్నది అది ఇదంటే నన్ను ఆయన అన్నాడు. శ్రీధరు పెళ్లికి అంతా ఉన్నదంట, శ్రీధర్ ఇదంతా అంటున్నాడు, ఇట్లా అంటుండు శ్రీనివాస అట్లా అంటుంటే నేనన్నా అవునబ్బా ఉన్నదబ్బా, ఆమె కూడా వాళ్ళ బిడ్డ కూడా ఉన్నదా అన్న. అంటే ఏం చేసిండు, ఓకే శ్రీనివాస్ నేను రఫ్నిక్ అని ఓ పోస్ట్ ఉంటుంది, నా కింద పనిచేసిన పోరల్ని తీసుకుపోయాను. 70,000 వాళ్ళకి జీతం, 30,000 70,000 జీతం చేసిండు. ఓకేనా? ఆయన చేసిండు. చేసి 2 సార్లు వచ్చినాయి పైసలు ఆయనకు. 3వ సారి మేము పోయి వచ్చిన దాంట్లో వీళ్ళకి వచ్చినాయి పైసలు, నాకు రాలేదు. డ్రిల్లింగ్ ప్రాబ్లం ఉందని పెట్టిండు. పెడితే నేను వచ్చేసి మా వాళ్ళని కూడా మీరు కొంచెం ఆగురి, 3వ పండుగ పెద్దగా చేస్తా అంటే 2 పండుగలకు మీరు రాలేదు, మీరు వచ్చిరు. ఈ పండుగకు వస్తున్నప్పుడు నా అమ్మ వాళ్ళు కూడా వస్తలేరు, మేము లిస్టు పెట్టుకున్నాం, మేమే చేస్తామన్నది. నేను వచ్చిన అత్తమ్మకి ఇట్లా నేను అన్నా, అత్తమ్మ ఇట్లా అత్తమ్మ వాళ్ళు చెప్పేది నా మాట ఇను, కొంచెం తర్వాత నువ్వు మాట్లాడు. నేను మాట్లాడినా, అత్తమ్మ మేము మామ వస్తురు అత్తమ్మ, మళ్ళీ రేపేమైనా ప్రాబ్లం అయితే వీళ్ళు మొత్తము వాళ్ళే చేసుకుంటా అంటారు, నేను మూసుకొని గమ్మున ఉంటా నేను. కానీ ఇట్లా చేసేది ఇది కాదంటే, కాదు బిడ్డ వాళ్ళు చేస్తా అంటారు, పండగ చేస్తా అంటారు, బిడ్డ పెళ్లి కూడా అవుతుంది, నువ్వు అన్నావు, మామ కూడా అన్నాడు. ఓకే అని చెప్పి నేను వచ్చిన, మీరు కూడా వచ్చిరు చేసిరు. రాంబాబు వాళ్ళని పిలిచింది, ఆ లిస్ట్ ఒకటి పెట్టుకురు వాళ్ళు. రాంబాబు అని పెట్టింది, అందులో పుష్పని పెట్టింది, నాకు చూపించారు. ఇంకా అమ్మదైతే వీళ్ళ పేర్లు లేదు, వీళ్ళే చూపించి శశాంక్ అని మా ఫ్రెండ్ ఉంటే వాని పేరు కూడా ఉంటే వాడు శశాంక్ నాకు ఫోన్ చేసి ఏం సీనన్నా ఇట్లా వదినోళ్ళు చేస్తురంట చెప్తురు అని చెప్పానంటే, అవును శశాంక్ చేస్తురు అట్లా అని అంటే, సరే అన్న నేను టైం ఉంటే వస్తా అన్నాడు. ఇక టైం ఉంటే వస్తా అన్నది ఎందుకు కారణం? సీనన్న చెప్పలేని కారణం. అది నేను నా తప్ప అది. అక్కడ వచ్చిర్రు, కొట్టిర్రు, చూసిరి, నడుము మీద అంతా పడ్డా కింద. పడితే నేను తిరిగి కొట్టానంటే ఎంతసేపు కొట్టలేదు, తిరిగి కొట్టానంటే కొట్టలేదు. నా అమ్మ మీద నా మీద గృహహింస కేసు పెట్టింది. సంవత్సరం రోజుల నుంచి మీరు మా అమ్మకు ఇట్లా ఉన్నదంటే మాకు తెలియదు అని చెప్పి అంటే వీళ్ళు, ఆయన కూడా నాకు కూడా తెలియదు మామ అంటారు. మరి ఏం రక్తబంధం అది? కాదు మా ఇప్పుడు ఆయన మేనబాబు మరిదైనా మా అయ్యకు గింత చేసిన నేను, అయిపోయింది. 3వసారి వీసా వస్తుంది. వీళ్ళు మొన్న పోయి ఆ చార్జ్ షీట్లు అన్ని తీసుకొచ్చారు, ఏం చేసిరో భగవంతునికి ఈశ్వరునికి ఎరికే, అంతే. విన్నావా? నా ఎల్లమ్మ తల్లికి ఎరికేది, నా ఎల్లమ్మ తల్లికి అది ఎరికే. వచ్చేదాకా వీసా చెప్పలేదు, ఏమి చెప్పలేదు. ఏమైతే నాకు ఇంకోని దగ్గర వాడు నా పేరు తీసేసిండు, ఆడ నా మీద కేసు ఉందని ఈయన పేరు పెడితే ఇంకోని దగ్గర ఇంకో గ్రూప్లో ఆ గ్రూప్లోకి వెళ్ళి నా పేరు తీసేసిండు. ఇంకోని గ్రూప్లో నా కింద పనిచేసే పోరలకే ఒకని వందర గేమ్ ఆడుతారు, వాడు నా పైసలు ఇచ్చేదానికి. వాడు పెడితే వాడు నాకు టికెట్ పెట్టిండు. ఈయన పోయేదానికి 3 రోజుల ముందే పెట్టిండు టికెట్. నేను ఎయిర్పోర్ట్లోనే స్టాప్ చేస్తుండే పోకుండా కూడా, ఆ ఇరాన్ నాకు పైసలు ఇవ్వాలని చెప్పనేసి నేను అది చెయ్యలే. మానత్వంగా అడిగిన నేను ఫోన్ చేసి, ఏదో కళాయిలో పని చేసుకుంటా అది చేసుకుంటా అంటాడు. నువ్వు నాకు చెప్పలే మామ, నువ్వు మాట్లాడతలేవు అందుకే చెప్పలే అంట. అంటే ఏంది ఇది? కొట్టింది చూసిన అంటే సంఘంలో పెడితే నేను దరఖాస్తు ఆడంటాడు సంఘపోడు, నువ్వు విచారించలేదు అని అంటాడు. ఆయన బస్తు కథలైనవి. ఎవరిని చెప్పుకోపో, గెటౌట్ బొటౌట్ అని మాట్లాడిన ఆయన భిక్షపతి. కానీ ఆయన తిరుగుతాడు. ఈ నగల కేసులో కూడా ఇప్పుడు ఏమి పోతుంది లోపలికి 420లా బ్యాంకులకు వెళ్ళి తెచ్చి ఎక్కడికి వచ్చింది నేను అడుగుతున్నావో, వచ్చింది నీ దగ్గర అడిగిన, నేను వచ్చి అడిగిన అత్తమ్మ, నేను వచ్చి అడిగిన, నువ్వు ఈ మాట అన్నావు దేవసాక్షి చెప్పు. శ్రీధర్ అన్నాడు, ఆడ ఇట్లా ఒక పిల్లగాడు ఉన్నాడు, 40,000 జీతం వస్తుంది, గిట్ల చేస్తారు అన్నాడు. వాళ్ళ రాజులు మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నది, ఎవరైతే ఏదంటే అట్లా అన్నాడు అత్తమ్మ అన్న. అంటే మామ దగ్గర అన్నాడు అత్తమ్మ అంటే, ఆయన ఏంది చేసేది? నా బిడ్డ పెళ్లి నేను చేస్తా అన్నావు. ఓకే సరే, ఇంకా బిడ్డ పెళ్లికి తల్లికి ఎక్కుంటుంది గమ్మునుకున్నా, వదిలేసిన. ఓకే దానికన్నావా? నేనేమన్నా, నా అమ్మ మీద ఇట్లంతా కేసు పెట్టింది, నన్ను ఈడ కూడా కొట్టాడు రోడ్లా. వాడు ఇంటికి వచ్చి నేను చేస్తుంటే నీ మరదరా నువ్వు, నీ మరదలు రోడ్లో ముత్తుకుంది, అది
రోడ్లో మొత్తుకుంటే నేను 100కు ఫోన్ పెట్టినా, గోడలలో అవుతుంటే ఇంకేం చేయలే. ఫస్ట్ కంప్లైంట్ నేను ఇలా పెట్టిన రాత్రి ఆడమనుకున్నా. అన్ని రికార్డింగ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇనుర్రా సంగపోళ్ళారా, నేను చెప్తా చేస్తా, ఏదైనా పరిష్కారం చేయాలంటే ఎవడు మీకు రికార్డింగ్లు విన్నాము. మీ భార్య రానంటుంది కోర్టుకు, మేము రాము సంఘంలో రామంటారు, సంఘంలోకి వచ్చి చెప్పాలి మరి కోర్టులో ఉన్నది కేసు పరిష్కారం చేయాలి. సంఘం రాకుండా ఇంటికి ఇచ్చామో చెప్పుడు, వీళ్ళు గేమ్ ఆడు ఆడాడు ఈడాడు. నువ్వంటివి నాకు లేదు తెలియదు బిడ్డ, అప్పుడు పంచాయతీ అయిన కాంచి ఊర్లో పంచాయతీ అయిన కాడి నుంచి నేను పోతలేం చేస్తాను అన్నావు కదా, అన్నావు కదా, రైట్ ఓకే. నేనేం చేసినా తెలుసా, ఆ కంప్లైంట్ అయినాక మా అమ్మోళ్ళ ఇంటికి పోయినా తల్లి, పోయి మా అమ్మోళ్ళ ఇంటినే పండుకున్నా. నా అమ్మ నా మరదలు నా తోడబుట్టిన చెల్లె, విన్నారా, నాకు అక్కజల్లెలు పుట్టలే, తోడబుట్టిన చెల్లె. ఆమె వాళ్ళ నాయన చచ్చిపోతే పోయింది. నా అమ్మకు సేవ చేసుకుంటుంటే నా అమ్మ పిచ్చి నువ్వు చేయక నేను ఊడుస్తా అట్లా అని చెప్పి, అంటే ఆడ గడప కూడా నేను గడుక్కొని నేను బొట్లు పెట్టుకొని ఆడ చేసుకుంటున్నా. ఇవన్నీ మొత్తం ఐఫైలో పోతున్నాయి. చదువుకున్నది పెట్టిన బల్చి ఇట్లా చేసుకుంటారు నా పిల్లలు. నన్ను రోడ్లు వేస్తుండు, ఎవరినో తీసుకొచ్చి కిరాయికి పెట్టుకుంది, ఎవరిని అడిగి పెట్టుకుంది. ఇవన్నీ వదులు. నేను అమ్మోరింటికి అనుకో ఇక్కడికి వచ్చిన, నేను గాడికి రాగానే 9508 దివ్య బండి ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ ఎట్లా ఉంది బండి ఉన్నది. మామకి నేను ఫోన్ చేసిన అదే రోజు మామ ఫోన్ చేస్తే నేను రికార్డు కూడా చేసిన. ఇట్లా మామ ఇట్లా అన్నది అత్తమ్మ, నువ్వు ఏమంట ఏమో వచ్చిరంట, వచ్చిర్రు అయితే ఏంది వచ్చిర్రు వాళ్ళంటే, కానీ మరి అత్తమ్మకి ఇట్లా అన్నది ఇట్లా చేసింది, మరి అత్తమ్మ గేమ్ ఆడుతుందా అట్లా అని అంటే ఆయన అంటాడు, అత్తమ్మ గేమ్ ఆడడానికి అవసరం ఏంది, ఉంది మొత్తం రికార్డింగ్ ఉంది నా దగ్గర, అత్తమ్మ ఆడడానికి గేమ్ అవసరం ఏంది, ఇట్లా పోలీస్ స్టేషన్లో రేపు పిలుస్తారు చెప్తారు అంటే వస్తాం పోలీస్ స్టేషన్కి వస్తాం అన్నాడు. మంచిగా ఉన్నది రికార్డింగ్, ప్రతి ఒక్కటి ఉంది ఆయనది, అవన్నీ ఉన్నాయి. ఏం చేయని చేసింది ఇప్పుడు తెలుస్తలేదా? నేను ఇది కూడా అన్నా మీ అయ్య దగ్గర, మీ ఆయన దగ్గర, విన్నావా, అరే మామ నీకు వీసా వచ్చింది, నీకు ఇదంతా చేసి నువ్వు అన్ననే అడిగిన, నేను ఎప్పుడు నీ విషయంలో అడిగినప్పుడే అడిగిన నేను, అరే మామ నీకు కొంచెమన్నా ఉన్నదిరా, నా అమ్మకు ఒళ్ళు సరిలేదు క్యాన్సర్ ఇదని అంటే ఇంత క్లోజ్, నీకేమవుతారా మా అమ్మ అంటే అక్క అన్నాడు. మరి ఈ అక్క నేను చూసిన అర్రా మీరు వచ్చి నాకు తెలియదుగా అని అంటే అడిగిన. సరే నీకు తెలియదు అత్తమ్మకు తెలియదు, ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ వచ్చి చూసారు, అమ్మ క్యాన్సర్కి ఉంది అది ఇది అని చెప్పేసి. నా అమ్మ ఏడుపుని చూస్తే చూడాలి, ఇప్పుడు చూపించే పోతా మీకు. మామగాడు అట్లా అన్నాడు, మామ నిన్ను 30,000 జీతానికి నేను 70,000 చేయలేదు అలా ఇట్లా అని అంటే, అవును చేయలేదని చెప్పినావా అని అంటాడు. మేము పోలీస్ స్టేషన్ తిరుగుతాం అన్నాడు. ఇదేం కథ మేళం ఇది, నేను ఇలా పెడతా వస్తలేరు దరఖాస్తు, ఇప్పుడు కోర్టు నుంచి వస్తాయి, ఆడ కొట్టిన అయితే మొత్తం కోర్టులో సంఘాలనే పెట్టేస్తున్నా. ఈ సంఘం పెడుతున్నా, నారాయణపురం సంఘం కూడా పెడుతున్నా, 2 సంఘాలను పెడుతున్నా. వాళ్ళు వచ్చిన వాళ్ళు చేసిన వాళ్ళు ఆడ ఉన్న వాళ్ళు చెప్తారు. గంగమ్మ ఉన్నది ఆడ, గంగమ్మ రెడీగా చెప్తుంది ఆడ ఉండి, పోరలంతా చూసిరు కిటికీలకు వెళ్ళి, వాళ్ళు చెప్తురు మిమ్మల్ని చెప్పుర్రి. నాకు నా అమ్మ కేసి, నా అమ్మ ఇప్పుడు పోవాలి, మేము 19 దాకా మేము ఎక్కాలి ఇద్దరం కోర్టు. ఏం ఉండగొడుకు వాడు కూడా ఉంటలేడు, పెద్దోడిని అంటే వాడు కూడా మాకు తెలియదు, మేము అందుకే దూరం ఇల్లు కట్టుకున్నాడు. ఎవ్వడు అవసరం లేదు నా అమ్మకు, నేను ఒక్కనున్నా. ఇప్పుడు అంటుండగా నీ కొడుకు తిరుగుతామని చెప్పి తిరుగురి. అదే ఇగో ఇప్పుడు చెప్తా తల్లి నీకు, దొంగతనం చేసినావా అది కాదు. మరి మీ ఇంటికి ఎందుకు వచ్చింది, నువ్వు రాలేదంటే మేము పోతానే లేవంటి, మళ్ళీ ఎందుకు మరుసటి రోజు వచ్చి బండి ఉంది. అవును ఇప్పుడు నిలబడ్డా అనుడు కాదు, నువ్వేమన్నావు, నేను పోతలేనే అన్నావు, వాళ్ళు ఎందుకు వచ్చి ఎందుకు రాంది, నువ్వేం మాట్లాడతావు, దైవ సాక్షి చెప్పా, నువ్వు వాళ్ళతోటి ఇంకెక్కడికి పోలేదా బయట ఊరికి ఇట్లా నిజంగా చెప్పు, ఎక్కడికైనా తీసుకోపోలే నేను ఆడికి అన్నవరం పోయినావు, కనకదుర్గమ్మ టెంపుల్ పోయినావా, విజయవాడ 2 అంతా పోయారు, మంచిగా ఏసీలంతా పోయారు, తిరిగిరు అన్నది కూడా నాకు తెలిసిన సంగతి. ఓకే అన్నిటికీ ఓకే. ఎండ్ల పోయిరు అమ్మా మీరు చూసిరో, ఎండ్ల పోయిరో నాకు అన్ని తెలుసు, ఓకేనా, అన్ని తెలుసు కదా. నువ్వు పోయినావు, నువ్వే ఎక్కువ పోతున్నావు ఇంటికి, ఆడికి పోయేవాడు వచ్చుడు మీరే అంట, నువ్వు పెట్టలే చేయలే. మరి ఆమె ఎందుకు అంటుంది పోలీస్ స్టేషన్ లా, నన్ను వాళ్ళు చూస్తురు కాబట్టి వాళ్ళ మీద వేసిండు, నాకేమనైతే వాళ్ళే చూస్తురు కాబట్టి వాళ్ళ మీద వేసిండు పుష్ప అనుకుంటా, ఆయన కొట్టి
రోడ్ల వద్దే వద్దే ఇనుర్రే ఇంట్లో మాట్లాడుతున్నారు చేస్తుర్రు ఇనుర్రు అంటే అంటివిగా నువ్వే అంటివి కదా నువ్వు ఎవరినికో కన్నావు అని చెప్పి అన్నావు అదొకటి సృష్టించుకురా 498 ఏ కేసు ఇవన్నీ అయినాయి అది ఎక్కడ తీసుకొచ్చి పెట్టింది బంగారం అని ఏదన్నది తెలుస్తుంది రేపు చుట్టం పద్ధతి కాదు నీకు మీకు ముందే చెప్పినా కదా నేను చెప్పినా కదా ఎవరిని రావద్దని గిట్ట గిట్ట చేస్తారు అత్తామంటే మీరే నాకు సర్ది చెప్పిరా బిడ్డ పెళ్లికి అంత సరే మరి రాంబాబు ఎందుకు రాలే ఎన్నిసార్లు నేను ఫోన్ చేసిన రాంబాబు పండగకు రాలేదు అందరు ఎందుకు రావాలి ఇంట్లో ఉండాలి కదా ఇప్పుడు నా బిడ్డ అయితే నాశనం అవుతుంది అది వాళ్ళ విడాకులు కూడా రెడీగా ఉన్నారు విన్నావా మాట్లాడింది ఇను ఇప్పుడు వినిపిస్తా వాళ్ళు